ఎస్టీపీ వర్క్ తీసుకుంటే 50.6 MLD వర్క్ ఒకటి జరుగుతుంది. అది 60% అయింది. బ్యాలెన్స్ ఫిబ్రవరికి పూర్తవుతుందని అధికారులు చెప్పడం జరిగింది. మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ 50.6 MLD అయిపోతే అది ఎంతో కాలం నుంచి రాజమండ్రికి ఉన్న సమస్య. 2014-19లో కూడా పుష్కరాలప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ సమస్య అది. అందుకని ఏదైతే 50.6 MLDతో జరుగుతుందో అది 60% అయింది. బ్యాలెన్స్ ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా మరొక 5 MLD కూడా జరుగుతుంది. అది డిసెంబర్కే కంప్లీట్ అయిపోద్దని అధికారులు చెప్పడం జరిగింది. ఇక్కడికి 290 కోట్లు శాంక్షన్ అయ్యింది అమృత్ 2.0లో. వాటర్ సప్లై కావచ్చు, వాటర్ సప్లైకి 95 crores, సివరేజ్ స్టెప్టేజ్కి 92 కోట్లు, మళ్ళీ ఏపీ టిట్కో హౌసెస్లో వాటర్ సప్లై చేయడానికి 5.1 crore, టిట్కోలో సివరేజ్ స్టెప్టేజ్కి 17.45 crore, తర్వాత వాటర్ బాడీ రిజర్వేషన్కి 19.87 crores. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ 2.0లో ఈ లెగసీకి కానీ వీటన్నిటికి కూడా శాంక్షన్ చేస్తుంది. వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేసాం. అయితే ఈ యొక్క అమృత్ 2.0 ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తాయి. టెండర్లు రాగానే ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాల్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసాము. ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు 456 కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి. రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే 456 కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ 456 కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ఆదేశించాను. దీన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది. మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేసేటట్టుగా ఒక కమిటీ చేశారు మంత్రులతో. దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రులు ఉన్నారో అంటే మున్సిపాలిటీ కావచ్చు, R&B కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, తర్వాత టూరిజం కావచ్చు, ఇట్లా ఏ అయితే డిపార్ట్మెంట్స్ ఏంటో అన్నింటితోనూ అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు చేయడానికి ఎంత కావాలని ప్రాజెక్ట్ చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. వారు దాన్ని బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ వర్క్స్ అన్ని టేకప్ చేసి ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది ప్రజల మీద, కానీ 85 లక్షల చెత్తను వదిలేసిపోయింది. ఆ 85 లక్షలు కూడా సర్ఫేస్ లెవెల్ కింద తీసుకుంటే మళ్ళా ఇంకొక 15 నుంచి 25 లక్షలు ఉంది. గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో ఆ రోజు మా డిపార్ట్మెంట్కి ఆదేశించారు. 365 రోజుల్లో అంటే వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేయాలా, లెగసీని మొత్తం తొలగించాలని. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్నటికి 83 లక్షలు తొలగించారు. 83 లక్షలు. నిజంగా అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం.
ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.